బాసర ట్రిపుల్ ఐటీలో మరో వివాదం రాజుకుంది. నిధుల వినియోగం, క్యాంపస్లో అక్రమాలు, విద్యార్థులు వర్సెస్ యాజమాన్యంగా మారిపోయింది సీన్. విద్యార్థి సంఘం ఏకంగా యాజమాన్యానికి సవాల్ విసిరింది. బాసర అమ్మవారి మీద ప్రమాణానికి సిద్ధమా అని ప్రశ్నిస్తోంది. ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు అంటూ ప్రమాణం చేయాలని ఛాలెంజ్ విసిరింది టీఎస్ఏఎస్. తాము ఫీజులు చెల్లిస్తాము, పరీక్షలు రాస్తాము, ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చే దమ్ము అధికారులకు ఉందా అని ప్రశ్నిస్తోంది విద్యార్థి సంఘం. ట్రిపుల్ ఐటీ నిధుల్లో 57 కోట్ల రూపాయల తేడాలను టీఎస్ఏఎస్ గుర్తించి బయట పెట్టడంతో వివాదం మొదలైంది. ఇది కాస్త యాజమాన్యం వర్సెస్ విద్యార్థి సంఘంగా మారిపోయింది. ఫీజులు చెల్లించలేదు అని ఎగ్జామ్స్ రాయకుండా అడ్డుకుంటున్నారు. ఫీజులు చెల్లించే దమ్ము మాకుంది, ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చే దమ్ము మీకు అంటే యాజమాన్యానికి ఉందా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. సమస్యలపైనే పోరాడుతున్నామని, సరస్వతి అమ్మవారిపై ప్రమాణం చేసే దమ్ము మాకుంది, క్యాంపస్ నిధుల వినియోగంలో మీ కమిషన్లు లేవు అని ప్రమాణం చేసే దమ్ము మీకుందా అని యాజమాన్యానికి సవాల్ విసురుతున్నారు విద్యార్థులు. క్యాంపస్ పేరు ప్రతిష్టలని ఎక్కడ దిగజార్చినాం? ఇప్పుడు చెప్పండి, మేము మా పర్సనల్ యూజ్ కోసం ఇవన్నీ చేసినట్టు మీకు ఏడ కనబడుతుందో ఇప్పుడు చెప్పండి. మమ్మల్ని బద్నాం చేయడు కాదు, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. పేద విద్యార్థుల పైన కాదు, గవర్నమెంట్ మీద మీ ప్రతాపం చూపండి. పేద పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేసి ఇప్పుడు ఏకైక కారణం మీకు ఒకటే దొరికింది, మేమందరం ఫీజు కట్టనందుకు మీరు ఎగ్జామ్ రాయనీయకుండా ఇబ్బంది పెడితే వీళ్ళంతా ఈ సైలెంట్గా అయిపోతారని చెప్పి మా మీద కుట్ర చేస్తున్నారు. మాకు దమ్ముంది, మేము మా బకాయిలను క్లియర్ చేస్తాం. అడ్మినిస్ట్రేషన్కి దమ్ముందా? గవర్నమెంట్ని అడిగి క్యాంపస్కి రావాల్సిన నిధులని తీసుకొని రావాలి. అప్పటిదాకా స్టూడెంట్స్ దగ్గర రూపాయి వసూలు చేసినా ఊరుకోము. మా టీఎస్ఏఎస్ సంస్థ మా వ్యక్తిగత ప్రయోజనాలకు ఏ రోజు వాడుకోలేదని బాసర సరస్వతి అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పే దమ్ము మాకుంది. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలలో మీ కమిషన్లు లేవని ప్రమాణం చేసే దమ్ము మీకుందా అని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. మేము మా బకాయిలు చెల్లిస్తాం, బకాయిలు చెల్లించినా కూడా మా పోరాటం ఆగదు, మా ప్రశ్నించే గొంతాగదని ఖబర్దార్ అడ్మినిస్ట్రేషన్, ఖబర్దార్ వీసీ గోవర్ధన్ సార్ అని ఈ సందర్భాన మేము హెచ్చరించాం.